ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా చేరుతున్న వరద నీరుతో జలాశయాలు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాలకు ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు కుడి కాలువ తెగిపోయింది. బెజ్జూరు మండలంలో దిందావాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జలపాతాలకు వెళ్లే సందర్శకులకు అధికారులు నో ఎంట్రీ ప్రకటించారు. విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలిస్తూ కింది స్థాయిలో సిబ్బందిని అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా కింది స్థాయి సిబ్బంది మరో 2 రోజులు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్రమత్తం అనే విషయాలను మనం జిల్లా కలెక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరో 2 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో మన జిల్లాలో నిన్న చాలా ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. భీమిని కన్నెపల్లిలో చూస్తే దాదాపు 250 మిల్లీమీటర్ నమోదైంది, అంటే రాత్రి మాత్రమే. సో అది ఒక క్లౌడ్ బ్రస్ట్ లాగా సిచ్యువేషన్లో చాలా ఎక్కువ నీళ్ళు వచ్చింది. సేమ్గా బెల్లంపల్లిలో 165 mm నమోదైంది. కోటపల్లి బేమన్పల్లిలో కూడా 150 mm వరకు నమోదైంది. సో ఇంత ఎక్కువ వర్షంతో కొన్ని ప్రాంతంలో వాటర్ వచ్చింది, కొన్ని రోడ్డు మీద కింద ఉన్న కల్వర్ట్ మీద వాటర్ వచ్చింది, కొన్ని డ్యామేజ్ కూడా అయింది. సో ఫస్ట్ ఈ రైల్వే అండర్ పాస్ తాండూరులో ఏమైనా రైల్వే అండర్ పాస్ ఉన్నాయి, చాలా లో లయింగ్ ఏరియాలో ఉన్నాయి. ఎప్పుడైనా వర్షం వస్తే అక్కడ వాటర్ వస్తున్నాయి కాబట్టి అక్కడ మళ్ళీ వాటర్ వస్తే మనం దానికి బ్యారికేడింగ్ చేసేసి క్లోజ్ చేసాము. ఇంకా ఒక కల్వర్ట్ దగ్గర వర్షం వస్తే కల్వర్ట్ ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత ఒక గర్భిణీ స్త్రీకి పోలీస్ అండ్ రెవెన్యూ సిబ్బంది రోప్ తోటి అంబులెన్స్లో ఎక్కించి మళ్ళీ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళకి సేఫ్గా డెలివర్ అయ్యారు. సో అక్కడ ఆ ఓవర్ఫ్లో అయిన కల్వర్ట్ ఇప్పుడు వాటర్ తగ్గిపోయింది, ఇప్పుడు నార్మల్ ట్రాఫిక్ ఉన్నాయి. సేమ్గా సాలిగాం కన్నెపల్లి మండల్లో పీపీరావు ప్రాజెక్ట్ అనుకుని జస్ట్ ఉన్నారు. కొంతమందికి ఇక్కడ కంపన్సేషన్ వచ్చింది, తర్వాత కూడా అక్కడే ఉన్నారు. కొంతమందికి కంపన్సేషన్ రాలేదు కాబట్టి అక్కడ ఉన్నారు. సో ఎప్పుడైనా వాటర్ ఎక్కువ వస్తే అక్కడ 10 ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. సో ఇప్పుడు విజిట్ చేశాను. మార్నింగ్ అవర్స్లో వాళ్ళకి నీళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళకి వెంటనే ఈ స్కూల్లో షిఫ్ట్ చేసేసి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశాము. ఇప్పుడు నేను విజిట్ చేసిన టైంలో ఈ నీళ్ళు తగ్గిపోయింది. సో కాబట్టి అక్కడ మంచిగా శానిటేషన్ చేసేసి సాయంత్రం ఫాగింగ్ చేయాల్సింది, రెగ్యులర్గా శానిటేషన్ చేయాలి, ఇమీడియట్గా వాటర్ ట్యాంక్కి క్లీన్ చేయాల్సింది. సో దట్ మనం దానికి ఏమైనా జ్వరాలు లేదు అంటే డైరియా అన్ని ఇప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానికి ఆపాలి. జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు, రాను చెల్లిస్తున్నాం, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం జిల్లాలో పకడ్బందీగా ఇంత వర్షం పడ్డప్పటికీ కూడా అనేక అధికార యంత్రాంగంతో అప్రమత్తం ఉందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్ ఆదిలాబాద్.